వేములవాడ పట్టణంలో అర్హులైన 40 మంది లబ్ధిదారులకు 14 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసీల ద్వారా ఇప్పటివరకు 20 కోట్లకు పైగా మంజూరు చేసినట్టు తెలిపారు. పేదలకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సుధాకర్ మౌనిక వచ్చిందమ్మా మౌనిక పసుల వేములవాడ పట్టణంలో గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారి ఆధ్వర్యంలో మరి పేదల సంక్షేమం కోసమే మరి పేదలు వారి ఆరోగ్య పరిస్థితి రీత్యా మరి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు మరి వారికి అయిన ఖర్చుల నిమిత్తం మరి ఏదో కొంత వారికి భరోసాగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ ప్రాంతంలో వేములవాడ పట్టణంలో ఈరోజు గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో మరి 46 చెక్కులను 18 లక్షల రూపాయలు మరి ఏదైతే లబ్ధిదారులకు మరి ఇవ్వడం జరిగింది. మరి రానున్న రోజుల్లో కూడా ఏ ఒక్క పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరి ఆరోగ్యం కానీ మరి ఇతరత్ర ఎలాంటి సమస్య వచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులు గారు ముందుండి వారికి సంక్షేమం కోసం కానీ వారి యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా వారికి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మరి వైద్యం కోసం ఎల్ఓసీలు కూడా లక్షల కోట్లాది రూపాయలు కూడా తీసుకొచ్చి మరి చాలా ప్రాణాలను కూడా వారు కాపాడిన సందర్భం. మరి ఇట్లాంటి నాయకుడిని మనం రాబోయే రోజుల్లో ఇంకా మనం ముందుకి మరి అడుగుజాడలు నడుచుకుంటూ ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ మరి రాబోయే ఏదైనా ఏ ఎలక్షన్ అయినా కూడా మరి కాంగ్రెస్ పార్టీకి మీరందరూ పట్టం కట్టాలని తెలియజేసుకోండి. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మాజీ కౌన్సిలర్లు, మరి సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ 46 చెక్కులు వేములవాడ పట్టణానికి సంబంధించిన చెక్కులు రావడం జరిగింది. ప్రజలకు పిలిచి మీకు ఆరోగ్యశ్రీ రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినాయని చెప్పడంతో వారు వచ్చి వారు చెప్తున్న మాటల్లో వింటుంటే మాకెంతో ఆనందంగా ఉంది. ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలి, ఆశీర్ణ గారు చల్లగా ఉండాలి. మేము నెల 15 రోజులు అవుతుంది ఇవి దరఖాస్తు చేసుకుని అతి తొందరలో మాకు ఇప్పించిళ్ళు పండుగ ముందట. మాకు చేదోడు కావాలి, ఈ డబ్బులు అందుతున్నాయి కాబట్టి మరి ఎల్లవెల్లలా సుఖ సంతోషాలు ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, రాబోయే రోజుల్లో గత 15 సంవత్సరాల దాకా ఎమ్మెల్యేగా ఆశీర్ణనే ఉండాలని వారు దీవించడం జరుగుతుంది. దాదాపు 18 లక్షల పైచీలకు ఈ రోజు 46 చెక్కులు రావడం జరిగింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వేములవాడ పట్టణానికి సంబంధించిన 28 వార్డులలో మా ఎమ్మెల్యే గారు ఎవరినైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరినైతే నిలబెడతారో వారిని భారీ మేరతో గెలిపించినట్లయితే వేములవాడ పట్టణంతో పాటు వేములవాడ నియోజకవర్గం సుతం వారికి చేదోడు వాదుగా ఉంటారు కాబట్టి డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి వేములవాడ పట్టణ ప్రజలందరినీ వేడుకుంటున్నాం. రాబోయే కొద్ది రోజుల్నే మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి. మా అభ్యర్థుల్ని భారీ మేరతో గెలిపించాలని అందరినీ వేడుకుంటూ అందరినీ వస్తాం.